ఇది ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన జైలు. ఖైదీలను ఉంచే గదులు వేలాది మీటర్లు భూగర్భంలో నిర్మించబడ్డాయి. కొన్ని సెకన్లలోనే జాతీయ సరిహద్దులను దాటి అంతర్జాతీయ జలాల్లోకి చేరుకుంటాయి. ప్రతి ఇనుప గేట్ టైటానియం మిశ్రమంతో తయారైంది. అందువల్ల అక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయినా ఒక ఖైదీ చరిత్రను తిరగరాయబోతున్నాడు. ఇక్కడ నిర్బంధించబడినవాడు అత్యంత ప్రఖ్యాత నేరస్తుడు, కోబ్రా కమాండర్ రెక్స్. అతన్ని ప్రత్యేక మత్తుమందుతో నిండిన ఒక కంటైనర్లో ఉంచారు. వార్డెన్ ఎదుట నిలబడి ఉన్న ఖైదీ స్పెషల్ ఫోర్సెస్ కు చెందిన స్నేక్ ఐస్ అని భావిస్తారు. కానీ వార్డెన్ ప్రశ్నించగానే స్నేక్ ఐస్ ఎప్పుడూ చేయని పనిని చేస్తాడు. అతడు గొంతెత్తి మాట్లాడతాడు. గార్డులు అతని హెల్మెట్ తీసివేసినప్పుడు వారు షాక్కు గురవుతారు. ఈ మనిషి స్నేక్ ఐస్ కాదు, కోబ్రా సంస్థకు చెందిన స్టోర్మ్ షాడో. అతని లక్ష్యం కమాండర్ను రక్షించడం. వార్డెన్ మాత్రం కదలడు. స్నేక్ ఐస్ ను పట్టుకోవడం కంటే స్టోర్మ్ షాడోను పట్టుకోవడం ఇంకా గొప్ప విజయమని అతను భావిస్తాడు. కానీ అతనికి తెలియదు, ఒక అత్యంత ఖచ్చితంగా రూపొందించిన ప్రిసోన్ ఎస్కేప్ ఇప్పటికే ప్రారంభమైందని. ఒక ఎలైట్ హంతకురాలు జైలు పరిధికి చేరుకుని ఒక ప్రత్యేక ఆయుధం ఉన్న కానిస్టర్ను బయటకు తీస్తుంది. దానికి అంటించిన ఫైర్ ఫ్లేలను ఆమె సక్రియం చేస్తుంది. అవి జైలు వైపు చెల్లాచెదురుగా పరిగెడతాయి. ప్రతి ఫైర్ ఫ్లే తోకకు ఒక మైక్రో పేలుడు పదార్థం అమర్చబడి ఉంటుంది. ఒక గార్డు వాటిని సాధారణ పురుగులని పొరపాటుగా భావిస్తాడు. కానీ వాటిలో ఒకటి అతని చేతిపై కూర్చున్న క్షణంలోనే పేలిపోతుంది. అతడు వెంటనే మరణిస్తాడు. ఆ తర్వాత హంతకురాలు 2 షెల్లను కాల్చుతుంది. ఇనుప గేట్లు పేలి తెరుచుకుంటాయి. ఇదిలా ఉండగా స్టోర్మ్ షాడో ఆ గందరగోళాన్ని వింటాడు మరియు వెంటనే నింజుట్సును ఉపయోగిస్తాడు. తన హృదయ స్పందనను 0కి తగ్గిస్తాడు. వైద్య సిబ్బంది అత్యవసర చికిత్స కోసం అతని కంటైనర్ను తెరవడానికి పరిగెత్తుతారు. కానీ అతని కళ్ళు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఒక డాక్టర్ను లోపలికి లాగేస్తాడు. వార్డెన్ తన మనుషులకు కాల్పులు జరపమని ఆదేశిస్తాడు. కానీ అదే స్టోర్మ్ షాడోకు పూర్తిగా బయటపడేందుకు సహాయపడుతుంది. దాచిపెట్టిన ఆయుధాలతో అతడు వేగంగా 2 గార్డులను హతమారుస్తాడు. మరొకరిని తన్ని కింద పడేసి మెడ విరుస్తాడు. అతడు కమాండర్ కంటైనర్ను పగలగొట్టి అతన్ని విడుదల చేస్తాడు. వార్డెన్ మిగిలిన గార్డులను ప్రధాన గేటు వద్ద సమీకరిస్తాడు. కానీ అప్పటికే ఆ ఎలైట్ హంతకురాలు ప్రవేశ ద్వారాన్ని ఛేదించిందన్న విషయం అతనికి తెలియదు. పేలుళ్లు గార్డులను నేలకూల్చేస్తాయి. ముగ్గురు కలిసి ఆ జైలు నుంచి వేగంగా తప్పించుకుంటారు.